రోజా రమాదేవితో ప్రేమ్ చామంతి చదివే కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు అని చెప్పేసరికి రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి రోజా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవును అత్తయ్య గారు అని రోజా చెప్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ప్రేమ్ ఆ కాలేజ్లో లెక్చరర్గా ఎందుకు జాయిన్ అయ్యాడో మీకేమైనా తెలుసా అని రోజా చెప్తూ ఉంటుంది. ఇప్పుడే కనుక మీరు ప్రేమ్ని దారిలో పెట్టకపోతే ఆ తర్వాత ఇంకేం జరుగుతుందో మీరే ఒకసారి ఆలోచించుకోండి అని రోజా అనేసరికి రమాదేవి షాక్ అయిపోతూ ఉంటుంది. చాలా కోపంగా ప్రేమ్ ప్రేమ్ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. తను అలా పిలిచేసరికి ప్రేమ్ బయట ఉంటాడు. రమాదేవి పిలుపుకు ప్రేమ్ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. చాలా కంగారుగా రమాదేవి వంక చూస్తూ ఉంటే, నువ్వు లెక్చరర్గా కాలేజ్లో జాయిన్ అయ్యావా అని అడుగుతూ ఉంటే ప్రేమ్ అవును అని తలూపేసరికి, అసలు నువ్వు లెక్చరర్గా కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఎవరి కోసం జాయిన్ అయ్యావు అని రమాదేవి ప్రేమ్ని నిలదీస్తూ ఉంటుంది. తను అంత కోపంగా మాట్లాడుతూ ఉంటే ప్రేమ్ చాలా కంగారుగా చూస్తూ ఉంటాడు. చెప్పు, ఎవరి కోసం నువ్వు జాయిన్ అయ్యావు అని రమాదేవి అంటూ ఉంటే ప్రేమ్ చామంతితో మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను నీకోసమే కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను అని ప్రేమ్ చామంతికి చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు గుర్తు చేసుకుని ఆ మాటలు అమ్మ వినేసిందా అని ప్రేమ్ లోపల టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరి రమాదేవికి ప్రేమ్కి ఏ శిక్ష వేస్తుంది? ప్రేమ్ కాలేజ్లో జాయిన్ అయ్యింది చామంతి కోసం అని రమాదేవికి తెలిసిపోతుందా, లేదంటే నిషా కోసం అని చెప్పి ప్రేమ్ తప్పించుకుంటాడా?